హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. గత వారంలో కూడా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మనలను తన కోసము నిర్ణయించాడనే ఆ అంశం మీద మనము తీసుకున్నాం. ఈ వారంలో కూడా దేవుడు మరొక సందేహాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని ఆలోచన మనము గ్రహించాలి. దేవుని ఆలోచనలను మనము గ్రహించగలిగితే, హల్లెలూయా, దేవుడు ఏమై ఉన్నాడో మనం ఏమై ఉన్నామో అప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. కనుక మనము వాక్యములో నుండి మనము దేవుని ఆలోచనలను గ్రహించదాం. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట అంటాడు దేవుడు. 7వ అధ్యాయము 6వ వచనమును చదివితే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరుచుకొనెను. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యం మీద కాస్త మీరు మనసు పెట్టండి. ఈ వాక్యం మీద కాస్త మనసు పెట్టండి. మనం ఏమనుకుంటూ ఉంటాము, అయ్యో మేము పేదవాళ్ళము, అయ్యో మేము జ్ఞానం లేని వాళ్ళము, అయ్యో మేము అనేకమైన ప్రజల చేత నేను హింసింపబడిన వారము అనే ఆలోచన మనకు పుడుతుంటుంది కదా. అక్కడక్కడ పుడుతూ ఉంటుంది. ఎవరిని చూసి పుడుతూ ఉంటుంది మనకి? కాస్త మైండ్ పెట్టండి. ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటి? మనము ఎవరి వైపు చూసి ఈ ఆలోచన ఆలోచిస్తాం? మేము తక్కువ వాళ్ళము, మాకు జ్ఞానము లేదు, మేము శక్తివంతులము కాము అనే భావం వస్తూ ఉంటుంది. ఎందుకని వస్తుంటుంది? మనం అప్పుడు ఎవరి వైపు చూస్తున్నామని, ఎవరి వైపు చూస్తున్నాం? మనము అవతల ఉన్న వ్యక్తి వైపు చూస్తున్నాం. మేము బలహీనులము అని ఆలోచిస్తాం కదా. ఎలా మనం బలహీనని ఆలోచించాము? అవతల వ్యక్తి బలవంతుడని ఆయనని బట్టి మనం ఏమనుకుంటాము? బలహీనులం అంటాం. మనం అవతల వ్యక్తి జ్ఞానవంతుడు అని ఉన్నప్పుడు మనమేం ఆలోచిస్తాము? మేము జ్ఞానం లేని వాళ్ళము. అవతల వ్యక్తి ఒక ధనధాన్యం ఉన్న వ్యక్తి, కొద్దిగా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఉన్నాడనుకో, ఆయనను బట్టి ఏం ఆలోచిస్తాం? మేము పేదవాళ్ళమండి. ఈ ఆలోచన ఎవరి వైపు చూస్తున్నాం? మనం ఎవరి వైపు చూస్తున్నాం? మనుషుల వైపు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తున్నాం? మనుషుల వైపు చూస్తూ ఉన్నాం. మనుషుల వైపు చూసినంత వరకు మనం ఆ పరిస్థితుల్లోనే ఉంటాం. మనుషుల వైపు చూసినంత వరకు అదే పరిస్థితిలో ఉంటాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఎటువంటి వారంట? ప్రతిష్ఠిత జనము అంటే ఆయన ఏర్పరుచుకున్నాడు.
ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ఎలా ఉంచాడంటే ఆయన మనకి సమస్త జనముల కంటే సమస్త జనముల కంటే ఎక్కువగా మనల్ని చూస్తూ ఉన్నాడు. ఏమని ఎక్కువగా చూస్తున్నాడు ఆయన? అయ్యో వీళ్ళు నా పిల్లలు, ఇదిగో వీళ్ళు నా ప్రజలు. మీకు ఇంకొక విషయం చెప్పనా? మనము బలహీనులమై ఉంటాం, మంచం మీద పడి ఉంటాం. మంచం మీద పడినప్పుడు ఇప్పుడు 38 సంవత్సరాలు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఎవరైనా వెళ్ళగలిగారా? ఎందుకు వెళ్ళలేదు? ఆయన దగ్గర ఎందుకు వెళ్ళలేదు? ఆయన బాగా కంపు కొట్టిపోయాడు, స్నానము లేదు, ఇంకా ఇంకా పరిస్థితులు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అప్పుడు ఆయన కంపు కొట్టిపోయాడు. కంపు కొట్టిపోయినప్పుడు ఆయనను చూసి ఎవ్వరికి జాలి కలగల. అప్పుడు దేవుడు నీ యొద్దకి వచ్చి ఆ వ్యక్తి దగ్గరికి, అంత కంపు కొట్టిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనను శక్తినిచ్చాడు. చూసారా? ఆయనను శక్తినిచ్చాడు. చూపు ఎక్కడ ఉంటుందంటే మనుషుల వైపు ఉంటుంటుంది. హల్లెలూయా. ఎవరి వైపు ఉంటుంటుంది? మనుషుల వైపు ఉంటుంది. మరి అంతమంది మనుషులు ఎవరైనా కూడా వచ్చి ఆయనకు రక్షించారా? 38 సంవత్సరాలు, 1-2 కాదు, 38 సంవత్సరాలు కోనేటి కడ ఉండి మనుషుల వైపే చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన అక్కడ ఒక మాట వాడతాడు, అయ్యా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరైనా నన్ను లేవనెత్తి లోపలికి దించుతాడేమో వారి వైపు చూశాను, కానీ ఎవరు కూడా నన్ను ఆదరించలా. హల్లెలూయా. ఎవ్వరు కూడా నన్ను ఆదుకోలా. అయితే ఈ రోజులు మనం గమనిస్తే మన చూపు కూడా ఆయన వల్లే మనుషుల వైపు ఉన్నంత వరకు 38 సంవత్సరాలు ఆయన, కానీ 100 సంవత్సరాలు నువ్వు ఉన్నా నీకు ఆశీర్వాదం రాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచనను మనుషులపై నుండి దేవుని వైపు మలపాలి. దేవుని వైపు మలపాలి. ఎప్పుడైతే మలుపుతామో అప్పుడు దేవుడు తను మన యొద్దకి రావడానికి ప్రారంభం చేస్తాడు. దేవుడు అప్పుడు మన యొద్దకి రావడానికి ప్రారంభం చేస్తాడు. అందుకనే ఆయన ఏ చూపుతో చూస్తున్నాడు? మనలను తక్కువ ఆలోచనతో చూస్తున్నాడా? అయ్యో ఇది ఇతడు గొప్ప ధనవంతుడు, ఈయన ధనవంతుడే ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర నేను వెళ్ళాలి, ఆయన నా అనేకమైన పనులు చేస్తూ ఉన్నాడు, ఆయన దగ్గరికే నేను వెళ్ళాలి అని అంటున్నాడు దేవుడు. అందరికీ దేవుడు చెప్తున్న మాట, దేవుడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందరికీ ప్రభువు. మరొక చోట అంటాడు, ఏ భేదమునూ లేదన్నాడు. ఏ భేదము లేదు అంటే పెద్దవాడు చిన్నవాడనే భేదము లేదని, అందరూ సమానమే. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా సమానముగానే ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుడు మనకు సమానముగా వెంచినప్పుడు మనుషులు ఎందుకు ఆశీర్వదింపబడలేకపోతున్నారు? ఎందుకు ఆశీర్వదింపబడలేకపోతున్నారు? దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి? మనం దాన్ని పరీక్షించాం. దాన్ని మనం పరీక్షించాం. దేవుడు తనకు స్వకీయ జనముగా ఆయన ఎంచుకున్నాడు. సమస్త జనముల కంటే ఆయన మనలను ఉన్నత స్థానంలో ఉంచాడు. ఆయన మనకు ఉన్నత స్థానంలో ఉంచాడు. కానీ మనమే కొన్ని పరిస్థితులలో దేవుడికి దూరంగా ఉంటూ ఉంటాం. హల్లెలూయా. దూరంగా ఉంటూ ఉంటాం. మరొక విషయం ఏంటి? ఈరోజు మనకు బలారాధన.
బల్ల ఆరాధన గురించి నేను ఒక్క విషయాన్ని, ఒక వాక్యాన్ని తీస్తాను, ఈరోజు ముగిస్తాను. ఎందుకంటే 2 ప్రోగ్రామ్స్ ఇలా ఉన్నాయి. 2 ప్రోగ్రాంకి 2 వాక్యాలు. ఆ 2 వాక్యానికి వివరించడానికి 2 గంటలు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు. హల్లెలూయా. ఏంటి, లేకపోతే సింపుల్గా తీసేయాలన్నా 5 నిమిషాల్లో కూడా తీసేయవచ్చు. ఏంటి, హల్లెలూయా. కానీ జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించి టైంకి నేను కార్యక్రమాన్ని ముగిస్తాను. హల్లెలూయా. అయితే ఈరోజు మనకు ఏంటి, బల్లారాధన. ఈ బల్లారాధనను మనము ఏ పొజిషన్లో చూస్తూ ఉన్నాం? బల్లారాధనకి ఏ పొజిషన్లో మనం చూస్తూ ఉన్నాం? ఏంటి, బల్లారాధనలో ఉన్న శక్తి ఎటువంటిది? ఆయనలో ఉన్న ఆ శక్తి ఎటువంటిది? దేవుడు ఇక్కడ మనం చూచినప్పుడు ఆయన మనలను తన స్వకీయ జనముగా ఆయన మనలను ఎంచుకున్నాడు. స్వకీయ జనముగా ఆయన మనలను ఎంచుకున్నాడు, తన ప్రజలుగా చేసుకున్నాడు. ఏంటి, ఇంకొక చోట మనం చూస్తే ఆయన మనలను విలువబెట్టి కొన్నాడు. ఏంటి, ఆయన ఇంకొక చోట మనం చూస్తే తన కోసము మనలను నిర్ణయించాడు. ఇంకా మన వాక్యాలను చూసుకుంటూ వెళ్తే చాలా శక్తి కలిగిన వాక్యం ఉందండి. వాక్యం మీద మనము మనస్సు పెడితే దేవుడు మనలను ఆశీర్వదించడానికి మొదలు పెడతాడు. హల్లెలూయా. కనుక ఈ బల్లారాధనను మనము ఏ పొజిషన్లో తీసుకుంటూ ఉన్నాం, ఎలా తీసుకుంటూ ఉన్నాం, ఏ పరిస్థితుల్లో మనం ఆ బల్లారాధనను తీసుకుంటున్నాం? దేవుడు ఆ శరీరాన్ని తీసుకునేటప్పుడు ఎటువంటి వారై మనము అది తీసుకుంటున్నాం? ఇది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అందులో ఉన్న చాలా శక్తి కలిగిన మాటలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ద్వారాగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆ కొన్ని విషయాలను బయలుపరిచాడు. చూద్దాం మనం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం కాడ నుంచి మనం కాస్త చదువుకుందాం. ప్రభువు వచ్చు వరకు కాబట్టి ఎవరును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, అపరాధి అగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేనిని గురించి చెబుతున్నాడు ఆయన? తన శరీరమును గురించి పోల్చాడు. తన శరీరమును గురించి పోల్చాడు. ఏమని పోల్చాడు? ఆయన శరీరములను తిని త్రాగిన వారు అయోగ్యముగా చేయి వేసిన వారు. హల్లెలూయా. యోగ్యత నీకు లేకుండా అయోగ్యముగా నీవు చేయి వేసినప్పుడు నీకు జరుగుతున్న పరిస్థితి, నీకు కలుగుతున్న సందర్భము, ఆయన పలుకుతున్న ఆ మాటలని ఏమంటున్నాడు ఆయన? భూమి 26వ వచనం నుంచి చదవమా. ఒక్క నిమిషం కొద్దిగా పైనకి వెళ్దాం. ఇంకా 23వ వచనం కాడికి వెళ్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పౌలు గారు ఇక్కడ బోధిస్తున్న మాట ఏంటంటే, దేవుడు నాకు అప్పగించిన వాటిని నేను
మీకు అప్పగిస్తూ ఉన్నాను. దేవుడు నాకు అప్పగించిన వాటిని నేను మీకు అప్పగిస్తూ ఉన్నాను. అయితే ఆ రాత్రి ప్రభువు ఏం చేశాడు? ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞత అక్కడ చూడండి, కృతజ్ఞత ఎవరు చూపిస్తున్నారు? కృతజ్ఞత ఎవరు చూపిస్తున్నారు? దేవుడు కృతజ్ఞత స్తుతులను చెల్లించి అని ఉంది అక్కడ. మీరు గమనించండి ఈ మాట. మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామా? దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? కృతజ్ఞత. దేవుడు మన పక్షంగా మేలు చేశాడు కదా, మేలు చేసిన వాటికి ఏ మేలు కలిగి ఉన్నాం మనం ఆయనకి? చెప్పండి. అక్కడ మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు మీకు లాస్ట్ వరకు చదివిస్తాను. అక్కడ నుంచి అక్కడ దేవుడు, మనం ఇక్కడ 26వ వచనం చదివినప్పుడు ఆయనని మీరు జ్ఞాపకము చేసుకొని మనం చెప్పినప్పుడు ఆయనని మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయనకి మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మరణమును మనము ప్రచుర చేయాలి. ఆయన మరణమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఎవరి కోసం మరణించాడు? ఆయన ఎవరి కోసం మరణించాడు? తన కోసం మరణించాడా? తన కోసం మరణించాడా? మన కోసం ఆయన మరణించాడు. ఎందుకని మరణించాడు? మనలను పరిశుద్ధులుగా చేయడానికి. మనము చేసిన పాపము వలన వచ్చే జీతము, ఆ మరణము, శిక్షను కొట్టివేయటానికి ఆయన మన నిమిత్తము మరణించాడు. మరణించిన ఆయన మన కోసము మరణించాడని నీవు ఆయనకి కృతజ్ఞత కలిగి ఉన్నావా? రెండోది, నీవు ఆయనకి జ్ఞాపకం చేసుకుంటున్నావా? అయ్యో, ఆయన మన కోసము మరణించాడే అని, ఆయన మన కోసమే చనిపోయి ఉన్నాడని, ఆయన మన కోసమే తన రక్తాన్ని చిందించాడని నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆ కృతజ్ఞత నీలో ఉందా? ఇంకా కిందికి చదివితే మరొక మాట అంటారు చూడండి. కింద చదవండి అక్కడే. ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర కొత్త నిబంధన, హల్లెలూయా. ఇక్కడ మరొక మాట అన్నాడు దేవుడు. ఇక్కడ మరొక మాట తెలియపరిచాడు దేవుడు. మీరు భోజనము చేసేది ఏ భోజనం చేస్తున్నారు? ఆత్మ సంబంధంగా ఇక్కడ తను బయలుపరిచిన మాటని, ఆత్మ సంబంధమైన మాట ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఏ మాట అంటాడు ఆయన? మీరు ఇప్పుడు ఆయన రక్తం అంట దేనికి సాదృశ్యంగా ఉంది? కొత్త నిబంధన. హల్లెలూయా. కొత్త నిబంధనకి సాదృశ్యంగా ఉంది. ఈ కొత్త నిబంధనకి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఈ కొత్త నిబంధన నుంచి వచ్చే ఆ మాటలను మనము పూజిస్తూ ఉన్నాం కదా. అర్థమవుతుందేనా? ఈ కొత్త నిబంధన ఆయన రక్తానికి సంబంధంగా ఉంది, ఆయన శరీరానికి సంబంధంగా ఉంది. కొత్త నిబంధన. ఇప్పుడు మనం ఉన్న ఈ పొజిషన్లో ఉన్నాం. అయితే ఈ కొత్త నిబంధనలోని మనము పూజించేటప్పుడు, ఆ వాక్యాన్ని మనము ధ్యానించేటప్పుడు, ఆ వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, ఈ వాక్యములో ఉన్న సారాంశాలను మనము ధ్యానించినప్పుడు, ఈ కొత్త నిబంధనలో ఉన్నది మనము ధ్యానించినప్పుడు
ఏంటి వాక్యానుసారంగా ఉన్నామా? అయోగ్యముగా మీరు ఉండకూడదని ఆయన బయలుపరిచాడు కదా. ఆయన అయోగ్యంగా ఉండకూడదని తెలియపరిచినప్పుడు ఆ అయోగ్యము ఏంటి అని మనం గమనించినప్పుడు, ఇది కొత్త నిబంధనలో ఉన్న వాక్యములు నీలో ఉన్నాయా, మీలో ఉన్నాయా? యోగ్యత కలిగి ఉండడమో ఏంటి, యోగ్యతను కలిగి ఉండడం అనే విషయానికి ఈ కొత్త నిబంధన ఏంటి నీ జీవితములో కొనసాగుతుందా? నీవు దాన్ని పూజిస్తూ ఉన్నావా? ఏంటి అక్కడ ఇంకా యోహాను సువార్తలు అంటాడు కదా, ఏంటి నా శరీరమును నా రక్తమును తిని త్రాగువారు నిత్య జీవము కలవారు. హల్లెలూయా. ఎటువంటి వారు? మనం మరి నిత్య జీవ రాజ్యంలోకి వెళ్తున్నప్పుడు, మనము జీవము కలిగి ఉంటున్నప్పుడు ఈ వాక్యము మనం అనుసరిస్తున్నామా? వాక్యానుసారంగా మనం ఉంటున్నామా? ఈ వాక్య కొత్త నిబంధనను ఆయన తనకు పోల్చాడు కనుక ఈ కొత్త నిబంధనను అనుసరిస్తున్నప్పుడు ఈ కొత్త నిబంధనలో ఉన్న సారాంశము, ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథములో కాకుండా మన జీవితములో ఉందా? ఒకటి. కింద మరొక వాక్యం చదవండి. ఆయన మరణమును కాబట్టి చూడండి, ఇప్పుడు ఎవరును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, అపరాధి అగును. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట గమనించారా? ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో ఉన్న ఏంటి ఈ ఆయన శరీరమును రక్తమును త్రాగిన వారు ఏంటి అయోగ్యంగా ఎవరైతే చేయి వేస్తూ ఉన్నారో వాళ్ళు ఏమైపోతున్నారంట అమ్మా? అపరాధులు అవుతున్నారు. అపరాధులు అయినప్పుడు ఏంటి దాని తర్వాత ఏ మాట అన్నాడు ఆయన? ప్రతి మనుష్యుడు పైన ఏమవుతున్నట? బలహీనులు అవుతున్నారు. మొదటి ఏమవుతున్నారు? బలహీనులు అవుతున్నారు. ఎందుకు బలహీనులు అవుతున్నారు? అయ్యో, బలహీనులు అంటే కొంతమంది మేమేం బాగానే ఉన్నాం, మేము బలహీనులేంగా, మేము బాగా శక్తివంతులు ఉన్నాం అని మీరు ఎంచుకుంటూ ఉండవచ్చు. ఎక్కడ బలహీనులు అవుతున్నామో? ఆత్మీయతలో బలహీనులు అవుతున్నారు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఆయన చెప్పిన మాట శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధమైన మాట పలుకుతున్నాడు. ఎక్కడ బలహీనులు అవుతున్నారు? శరీర విషయంలో కాదు బలహీనత, ఆత్మ విషయంలో బలహీనులు అవుతున్నారు. ఆత్మ విషయంలో ఎలా బలహీన? ఎక్కడ అయ్యామేమో? ఎక్కడ బలహీనమేమో? ఏముందిలే, వచ్చే వారం వెళ్ళొచ్చులే. ఇది బలహీనత కాదా? బలహీనత కాదా? ద్వితీయోపదేశ కాండంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి సందర్భంలో ఆయన పలికిన మాట, మనమేమో కొత్త బట్టలు వేసుకొని ఏ రోజు వెళ్తాం? ఎప్పుడు వెళ్తాం కొత్త బట్టలు వేసుకొని మందిరానికి? క్రిస్మస్కి. రెండోది ఈస్టర్ కొత్త బట్టలు వేసుకోరు, జనవరి 1కి. హల్లెలూయా. ఈ రెండు పండుగల రెండైనా పండుగలు అక్కడే తేడా పడుతున్నారు. తేడా పడేది అక్కడే. మనకు అది కాదు, క్రిస్మస్ పండుగ కాదు, పండుగని ఆ పండుగ కాదు. ఏంటి అయోగ్యముగా ఎక్కడ ఎంచబడుతున్నారంటే ఈ వాక్యాన్ని మనం విడిచిపెడుతున్నాం. ఏంటి బైబుల్లో ఉన్న ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడైతే దాన్ని పాటించలేకపోతున్నామో అప్పుడు మనం బలహీనలు అవుతున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? వారముల పండుగ. ఏంటంట? వారముల పండుగ. అప్పుడు ఈ పండుగ ప్రతి వారం చేయాలా? మనకు బుద్ధి పుట్టినప్పుడా? బుద్ధి పుట్టినప్పుడు చేసుకోవాలి మనం కదా. ఏంటి అప్పుడే మనం అయోగ్యంగా ఎంచబడేది. అయోగ్యంగా అనే మాటకి అర్థము 3 రకాలైన విషయాలు మీకు బయలుపరుస్తాను. త్వరగా కార్యక్రమాన్ని ముగిస్తాం. ఒకటేంటంటే ఏంటి
మీరు అయోగ్యంగా ఎంచబడడానికి కారణము, రెండోది మీరు బలహీనులు అవ్వడానికి కారణం ఏంటంటే ఏంటి, మొదటి పాయింట్ ఏంటంటే ఆదివారాన్ని ఏంటి మనము నిర్లక్ష్యం చేయడం ఒకటి ఏంటి, రెండోది ఏంటంటే ఏంటి అప్పుడప్పుడు మనుషులకి కనబడడం వెళ్ళటం ఒకటి, మూడోది ఏంటంటే మెయిన్ తప్పు చేసేది ఎక్కడంటే ఈరోజు కొంతమందికి మీకు అలవాటు ఉంటుంది, మీకు దేవునికి స్తోత్రం, బయట ఉన్న వారికి ఏంది సంస్కారం రోజు వెళ్తే చాలులే. ఒక సంస్కారం రోజు వెళ్తే నువ్వు శరీరాన్ని తీసుకుంటే నువ్వు యోగ్యత నువ్వు కలిగి ఉన్నట్టు కాదు, అయోగ్యురాలువే. యోగ్యురాలు కాదు, యోగ్యురాలు ఉంటే నువ్వు ప్రతి వారము కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రతి వారం నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకుండా నువ్వు రెండో నువ్వు వెళ్ళి మొదటి వారం వెళ్ళి నువ్వు సంస్కారం తీసుకున్నావు అనుకో, నీకు ముందు చెప్పిన వాక్యం ఏడర్థమైంది? ఏ ఉద్దేశంతో నీవు సంస్కారం తీసుకుంటున్నావు? ఏ ఆలోచన చేత నీవు సంస్కారం తీసుకుంటున్నావు? నీలో ఉన్న దేవుని వాక్యం ఏది ఉంది? వాక్యం నీలో అసలు ఉందా? దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడిన ఆ వాక్యాలు నీలో ఉన్నాయా? వాక్యము లేకుండా నువ్వు తన బలలో నువ్వు చేయి వేస్తే నీకు ఏం అర్థమైందని బలలో చేయి వేస్తున్నావు నీవు? ఆయన ఎటువంటి దేవుడు? మీరు చెప్పండి, ఆయన ఎటువంటి దేవుడు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధత కలిగిన వారు మాత్రం ఆయన బలలో చేయాలి. వారి నెల మొత్తము కూడా మనము సమాజంలో కలిగిన చెత్తంతా కూడా మనలో పెట్టుకొని వెళ్ళి బలలో చేయి ఎలా వేస్తాం? ఆయన దయించు అగ్ని ఉన్నాడు, రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. రోషము కలిగిన దేవుడు ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటను బట్టి ఇది కొత్త నిబంధన. మీకు ఆకలి అయినప్పుడు మీరు భోజనము చేసే భోజనము ఈ కొత్త నిబంధన ఉన్న ఈ సారాంశము నీలో లేకుండా ఎలా మనం బలలో చేయి వేయగలుగుతాం? బలలో చేయి మనము అదే మనం అర్థం చేసుకోకుండా ఇంకొక విషయం చెప్తాను, మీరు గమనించండి. ఈ యోబు ఒక గొప్ప ధనవంతుడు. రెండోది మీకు ఇంకా అర్థం అవడానికి అబ్రహాము ఆయన మన అందరికీ తండ్రిగా ఎంచబడిన వ్యక్తి. అతను దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఆయన తనకు కుమారుడిని ఇచ్చాడు. కుమారునిచ్చిన తర్వాత పాయింట్ గమనించండి, ఇక్కడ కుమారుని ఇచ్చాడు. కుమారునిచ్చిన తర్వాత మళ్ళెందుకు ఆయనకి కుమారుని అడిగాడు? ఎందుకు అడిగాడు? ఈ సారాంశం మీకు అర్థమవుతుందా? అబ్రహాముకి కుమారుని ఇచ్చి తిరిగి దేవుడే అడిగాడు. ఎందుకు అడిగాడు? వాక్యం అర్థం కాకపోతే అసలు మనం ఆత్మీయతలో ఎదగలేము, దేవుని ఆశీర్వాదం పొందలేము. మనకు ఎప్పుడు కష్టాలు నష్టాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఎందుకు అబ్రహామును శోధించాడు దేవుడు? అమ్మా, ఎందుకు శోధించాడు? నీలో విశ్వాసము చూడడానికే. ఏం చూడడానికి? అబ్రహాములో విశ్వాసమును చూడడానికే ఆయన అబ్రహామును పరీక్షించాడు అని రాయబడింది మాట. అక్కడ వాక్యం తెలుసు కదా, అర్థమైంది కదా. మరి నేను మీకు ఒకటి అడుగుతాను, బాధపడవద్దు. వాక్యము దేవుడు అబ్రహాముకే అంత శక్తివంతమైన అబ్రహాముకే శోధించినప్పుడు, అంత వాక్యానుసారంగా ఉన్న వ్యక్తికి శోధించినప్పుడు మనకు శోధించాడా దేవుడు? మనకు శోధించాడా? శోధిస్తాడు ఖచ్చితంగా. ఆయన ఖచ్చితంగా శోధిస్తాడు. ఎందుకు తెలుసా? మనలో ఉన్న విశ్వాసము అంటాం కదా, అమ్మో
మేము పరిశుద్ధులము ఏమనుకుంటున్నాం? అమ్మో మేము ప్రార్థన చేసామనుకో ఏంటి గుంటూరు నుంచి విజయవాడ దాకా వెళ్తాం మేము. ఏంటి అంశాలు ఎత్తుకొని మేము ఉపవాసం ఉన్నామనుకో 40 రోజులు కాదు 100 రోజులు. అమ్మా అట్లనా? 100 రోజులు విశ్వాసంగా ఉన్నావు కదా, ఉపవాసం ఉన్నావు కదా, మంచిదే. ఆ 100 రోజులు ఉపవాసం ఉంటున్నప్పుడు నిన్ను పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏమని పరీక్ష పెడతాడు తెలుసా? ఆ 100 రోజు ఉపవాసంలో కరెక్ట్గా ఆ ప్రార్థన జరిగే టైంలలో ఎవరినో నీ ఇంటికి పంపిస్తాడు. ఎవరినో నీ ఇంటికి పంపిస్తాడు. పంపించి ఆయన, అయ్యా కాస్త ఈ అమ్మాయి అంట 100 రోజులు ఉపవాసం ఉంటుందంట, ఆ 100 రోజులు కూడా సంఘంలోనే ప్రార్థన చేస్తూ ఉంటుంది కదా, ఒకసారి నీ వెళ్ళమని ఆయన పంపిస్తాడు. ఆయన పంపించినప్పుడు ఆయన నీ ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు రాంగ వచ్చావయ్యా, 30 సంవత్సరాలకు వచ్చావు, మా అయ్యా నీకు దండమయ్యా అని చెప్పి ఆయనకి ఏం చేస్తూ ఉంటావు? ఈయనకి పరిచయం చేస్తూ ఉంటావా, ప్రభుని దగ్గరికి వస్తావా? ఇప్పుడు చెప్పు, పరీక్ష ఎక్కడుందో తెలుసా? ఇదే. నువ్వు అయోగ్యంగా ఎక్కడ ఎంచబడుతున్నావు? ఇదే. దేవుని సమయాన్ని, అందుకనే అన్నాడు దేవుడు, సమయాన్ని నీవు దేవునికి స్తోత్రం, సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె ఉండక, హల్లెలూయా, దేని వలె? జ్ఞానుల వలె. దేవుడిచ్చిన ఆశీర్వాదం అజ్ఞానంలో ఉండకూడదు. నీ ఇంటికి వచ్చాడు ఆయన, అయ్యా నాకు టైం అయిపోతుంది, సమయం ఉంటే తర్వాత మాట్లాడతా, మూల కూర్చోక్కడ. లేదంటావా వెళ్తావా? లేదంటావా విశ్వాసివా నువ్వు, నాతో పాటు ప్రార్థనకి రా. ఎక్కడ నువ్వు అయోగ్యంగా ఎంచబడుతున్నావు పరీక్షించుకోవాలని అక్కడ అంటాడు. కింద ఇంకా కొన్ని సందర్భాలు తీసుకొస్తాం మీ మధ్యలోనే. అయోగ్యంగా ఎక్కడ ఎంచబడుతున్నావు? మొదటి పని ఇది. రెండోది ఏం చేస్తామంటే, నీకు పనులున్నప్పుడు నీ పనులన్నీ చేసుకుంటూ ఉంటావు, ఖాళీగా ఉంటేనే ప్రభు దగ్గరికి వస్తావు. ఖాళీగా ఉంటేనే ప్రభు దగ్గరికి వస్తావు. లేకపోతే ఈ వారం కుదరలేదు పాస్టర్ గారు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, అంతవరకే. ఆశీర్వదించేది ఆయన, కృప చూపించేది ఆయన. అంత అయిపోయినాక కాదు, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేను అందుకని అప్పుడప్పుడు అంటాను, మీరు ఒక అంట్లు తోమారనుకో, 2 అంట్లు పైనుంచి బల్లి కింద పడేసేది, ఏదో చెత్త నేను కడుగుతున్నానంటే చెత్త పడేసేది. బల్లిని దేవుడు వాడుకుంటాడు తెలుసా? ప్రతి జీవిని వాడుకుంటాడు దేవుడి ఇంట్లోనే. అంట్లన్నీ పెరిచేసేస్తావు నువ్వు, ఒక్కొక్కటి తోమి దాంట్లో పెడతావు, ఆ పైన ఉన్నదని ఒకరు ఖాళీగా ఉంటుంది ఆ బల్లి, దాన్ని తోక ఇరిచి లోపల పడేసి, అయ్యో అంత పాడైపోయిందని 1 గంట దాన్ని కడుగుతూ ఉంటావు, లేకపోతే చెత్త అంతా పడేసేసిద్ది అది. ఎందుకో తెలుసా? నీలో దేవుడు పరీక్షించడానికి, నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని సందర్భాలలో బలహీనత పెడతాడు. బైబిల్ వాక్యం తెలుసు కదా, స్వస్థపరిచి యెహోవాను. ఎవరు స్వస్థపరిచేది? మరి ప్రార్థన జరిగినప్పుడు నేను బాగలేక ఇంట్లో కూర్చున్నానయ్యా అంటే, బాగలేను ఇంట్లో కూర్చుంటా కరెక్టే. మరి హాస్పిటల్కి అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిద్దా? నీవు వెళ్తావా? లేదా డాక్టర్ నీ ఇంటికి వస్తున్నాడా? డాక్టర్ నీ దగ్గరికి వస్తున్నాడా నేను ఇంజక్షన్ ఇవ్వడానికి? ఇంకోటి తెలుసా? నీ స్థితిగతులను చూసి దైవ సేవకులు నీ ఇంటికి వస్తున్నాడు, నీలో విశ్వాసం కోల్పోయావు కాబట్టి. డాక్టర్ వస్తున్నాడా? రెండోది ఏం తెలుసా? ఆయనకి ఒక ఏదో పిచ్చి మందు కొట్టి 10,000 ఇవ్వంటే ఇచ్చేస్తాడు. ఏదో పిచ్చి మందు ఇస్తారు, తర్వాత ఆ మందుతో అసలు బాగదు, జబ్బు బాగా ఉన్నప్పుడు అబ్బాయి డాక్టర్ బాగలేటండి, ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తా అంటావు. నీలో పరీక్ష పెట్టేది దేవుడు చూస్తాడు. దైవ సేవకులకి గిల్లి ఇస్తావు. దైవ సేవకులు నీ దగ్గరికి వచ్చినప్పుడు 10 రూపాయలు 5 రూపాయలు చూసి ఇస్తావు. ఆడు డాక్టర్తో పిచ్చి మందును కొట్టి 10,000 కట్టమంటే కడతావు. పరీక్ష ఇది, దేవుడు నీకు ఇచ్చేది, దేవుడు పెట్టే పరీక్ష ఇది. నువ్వు ఎక్కడ అయోగ్యంగా ఎంచబడుతున్నావు? నువ్వు కృతజ్ఞత ఏది? అక్కడ దేవుడే కృతజ్ఞత కలిగి ఆయన రొట్టెని విరిచాడు. నువ్వు దేంతో రొట్టె విరుస్తున్నావు?
నీలో కృతజ్ఞత ఏది? నీవు రొట్టె విరుచడానికి నీలో కృతజ్ఞత ఏది? అక్కడ దేవుడు కృతజ్ఞత చెల్లించి రొట్టె విరిచాడని మనం చదివాం. ఆయనలో ఆ సారాంశం అన్నీ ఉన్నాయి. తండ్రి తనకు ఏ బాధ్యత అప్పచెప్పాడో అది చేశాడు ఆయన. చివరికి ఒక ప్రార్థన చేసి కూడా రివర్స్ చేసుకుంటాడు దేవుడు. ఒక ప్రార్థన చేసి మళ్ళీ తిరుగుతాను ఆ ప్రార్థన రివర్స్ చేసుకుంటాడు ఆయన. ప్రభు, అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యుద్ధ నుండి, చూసారా, మళ్ళీ తిరిగి అంటాడు అది నా చిత్తము. రివర్స్ చేసుకున్నాడు, మళ్ళీ రివర్స్ చేసుకున్నాడు దాన్ని. అన్నీ కూడా లాస్ట్ అయ్యా ఇదిగో అంతా కూడా సమాప్తమైంది. అందుకనే ఆయన రొట్టె ఇచ్చాడు. నువ్వే రొట్టె ఇస్తున్నావు? నువ్వు రొట్టె ఇచ్చడంలో నీలో ఏది యోగ్యత? రొట్టె విరుస్తున్నావే, నీలో యోగ్యత, కృతజ్ఞత ఏది? ఏది? ఎందుకో నీవు బలహీనులు అయిపోతున్నావు తెలుసా? నీలో కృతజ్ఞత లేదు, నీలో కృతజ్ఞత లేదు. అందుకనే ఆ వారానికో నెలకో 2 నెలలకో ఓసారి ప్రార్థనకు వస్తావు, ప్రార్థన చేస్తావు. అందుకని ఇక్కడ అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు? మీరు బలహీనులు అవుతున్నారు. కింద ఇంకో మాట అంటే లాస్ట్ అక్కడ కింద ఏమంటాడు? కింద ఒక మాట అంటే నిద్రిస్తున్నారు. నిద్రిస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? నిద్రిస్తున్న మాటకి అర్థం ఏంటో తెలుసా? అమ్మా అది శరీరంతో కాదు, ఇక్కడ సోమరితనంలోకి వెళ్ళిపోతున్నారు. ఆత్మ సంబంధంగా నిద్రించడం అంటే వాడు ఏ పని సోమరి ఏమైనా చేస్తాడా? ఏం చేయడు. నిద్రించడంలో అంటే నిద్రించాడంటే అది వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ అక్కడ ఆత్మానుసారంగా పోల్చాడు. సోమరిగా తయారైపోతావు నువ్వు. నిద్రించడం అంటే నువ్వు సోమరిగా తయారైపోతావు. ఇక సోమరి ఏ పని చేయడు ఆయన. సోమరి ఏ పని చేయడు. ఎంతని చెప్పు. అద్దుల్లోకి ఇవి మీద ఎంత కొట్టినా అది కదలదు, అక్కడే నిలిచి ఉంటుంది, అక్కడే కింద పడిపోద్ది. నాగలు దున్నారా? దున్నని చూసారా ఎప్పుడైనా? నడవని దున్నకి పైనుంచి అది కొడుతుంటే అది ముందుకు సాగదు, కింద పడి డొలుతూ ఉంటుంది. హల్లెలూయా. సోమరి పరిస్థితి అంతే. నువ్వు ఎంత తిట్టు, ఎంత కొట్టు, ఆయన కదలడు. ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. హల్లెలూయా. నిద్రించడం అంటే అది సోమరితనంలో వెళ్ళిపోతావు. ఎంతైనా చెప్పు, ఇక ఆయన ఏ మాత్రమును కనికరించలేడు. హల్లెలూయా. అయితే మీరు ఇటువంటి పరిస్థితిలో ఉన్నారా అని కింద రాస్తాడు, చదవండి ఇక్కడ. అయితే మనలను మనమే ఏం చేయాలంట? విమర్శించుకోవాలి. ఏమని విమర్శించుకోవాలి? ఎవరు? మనలను మనమే. హల్లెలూయా. మనల్ని మనం ఏమి విమర్శించుకోవాలి? ఏముందని మనల్ని విమర్శించుకోవడానికి? ఈ వాక్యం చూడండి. ఏమని విమర్శించుకోవాలి? మనకు మనమే ఏమి విమర్శించుకుంటాం? మన శరీరం తీసి ఒక చేయి తీసి పక్కన పడేసేస్తామా? ఇప్పుడు మన ఒక కాలుని తీసేసి మనం పక్కన పడేసేస్తామా? తీయలేము కదా. మనం విమర్శించలేము కదా. మన శరీరంలో అవయవులు మనం దేనిని కూడా మనం విమర్శించలేము. అయితే ఇక్కడ మిమ్మలను మీరే విమర్శించుకోనండి అంటే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? దేవుడికి మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? మీలో సోమరితనం ఉందా? మీరు బలహీనులు అవుతున్నారా? ఎందుకు బలహీనులు అవుతున్నారు? ఎక్కడ జరుగుతుంది బలహీనత? ఎందుకు వచ్చింది బలహీనత? మిమ్మల్ని మీరు విమర్శించుకోవాలంటే మీలో ఉన్న, విమర్శించడం ఎంత తెలుసా? మీలో ఉన్న ఏదైతే మిమ్మలను వ్యర్థపరుస్తుందో ఆ ఆలోచన, మీకు ఏదైతే సోమర్తనంలో తీసుకువెళ్ళిందో ఆ ఆలోచన, మీలో చెడు ఆలోచన ఏదైతే ఉందో దానిని విమర్శించాలి. అది నీలో నుండి తీసివేయటమే
విమర్శన. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, సపోజ్ మీకు అర్థం అవడానికి బాధపడొద్దు, మీకు అర్థం కావడానికి. ఇదేంటి, మందు బాటలు అనుకోండి, సారాయి. ఈ సారా తాగే వ్యక్తి దీన్ని డైలీ తాగుతూ ఉంటాడు. తాగుతున్న వ్యక్తి దీన్ని ఏంటి ఛే అని చెప్పి దీన్ని విమర్శించాడు అనుకో, ఇంకా తన యొద్దకి రాదు. హల్లెలూయా. అది తన యొద్దకి ఇంకా రాదు. అలా నీలో ఏదైతే చెడుగా ఉందో వాటిని నువ్వు విమర్శించేయాల. విమర్శించేసేసి ఎలా ఉండాలో తెలుసా, నువ్వు ప్రభువు తను సిలువలో అప్పచెప్పబడేటప్పుడు తను ఎలాగైతే తనను తాను ఎంచుకొని గొర్రెపిల్ల వలె, వదుకు చేయబడిన గొర్రెపిల్ల వలె మౌనముగా వెళ్ళగలిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఎంచబడాలి మనము? మనలను మనమే విమర్శించుకొని మనము ఏ పరిస్థితుల్లో మనము బలహీనులు అవుతున్నాం, ఎందుకు బలహీనులు అవుతున్నాం. అందుకనే అబ్రహాము తన కుమారుడికి బలి ఇచ్చేటప్పుడు తనను తను విమర్శించుకున్నాడు. ఎందుకో తెలుసా, శారా ఏ విషయాలు అయితే చెప్పిందో తనను ఫాలో అయ్యాడు. దానివలన ఆమె చెప్పిన మాటకు ఫాలో అయ్యి తను ఆమెను విమర్శించలేకపోయాడు. 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఆలస్యమే. ఇంకొక చోట ఇస్సాక్కి బలిగా అడిగినప్పుడు శారాని పిలిచి, అమ్మా అబ్బాయిని దేవుడు బలిగా అడిగాడు, ఏం చేద్దామని అడిగాడా? అడగల. ఎందుకో తెలుసా, ఆమె తనకు బలహీనత పరుస్తూ ఉంది. హల్లెలూయా. అబ్రహాముకి శారా బలహీనపరుస్తుంది. బలహీనత పరిచే ఆయనకి ముందుకు సాగనివ్వాల. ప్రతి మాటకి ఆమె మాటను వింటూ వెళ్ళాడు. అబ్రహాము, అయ్యా నా దగ్గర దాసి ఉంది, నీ దగ్గర చేర్చుకోమంటే చేర్చుకున్నాడు. అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన తర్వాత వీళ్ళిద్దరికి ఘర్షణ వచ్చినప్పుడు శారా అంది, అయ్యా వీడిని తీసుకెళ్ళి వదిలిపెట్టురాపో, నాకు అవసరం లేదు, వీళ్ళుంటే నేను ఉండలేనంది. పాపము, ఏం మాట్లాడుతున్నాం, పిల్లడు మనవాడు కదా, నీవే తెచ్చి ఇచ్చావు కదా అమ్మాయిని, ఎందుకు నేను బయట పంపించాలా, ఉండని చెప్పాడా? చెప్పలా. ఆమె వదిలిపెట్టురాపో, వదిలిపెట్టేచ్చాడు. అందుకనే ఇస్సాకు విషయములో కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఈ విషయమై కూడా ఈమె నన్ను బలహీనురాలుగా చేస్తుంది. అందుకనే ఆమెకి తెలియకుంటేనే ఆయనలో ఉన్నది తనను తను విమర్శించుకున్నాడు, దాన్ని తీసివేసేసాడు, పక్కన పడేసేసాడు. అప్పుడు దేవుడు ఆ బల్లి మీదే దేవుడు అతనితో మాట్లాడాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ప్రతి సమయములో ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మాట్లాడతాడు. దానికి నేను రుజువు. హల్లెలూయా. ప్రతి పరిస్థితిని విషయమై మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇప్పటికి పోయిన నెల నుంచి ఈ నెల వరకు 3 విషయాలు దేవుడు నాకు తెలియపరిచాడు. 3 విషయాలు కూడా నేను వాటిని పరీక్షించాను. ఇవి నాలో లేవు కాబట్టే దానిని నేను సరి చేసుకోవాలి. హల్లెలూయా. నేను సరి చేసుకోదని, ఎందుకంటే అది నాలో లేదు కాబట్టి దేవుడు చూపించాడు. ఇది నువ్వు పెంచుకోమన్నాడు. ఆయన నన్ను పెంచుకోమన్నాడు. పెంచుకోమన్నాడు. 3 విషయాలు చెప్పడానికి రైట్స్ ఇప్పుడు సమయం లేదు, కానీ ఒక్క విషయం చెప్తాను. ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే నేను ప్రార్థన చేసేటప్పుడు సంఘము ఒక్కొక్కరి కోసం నేను ప్రార్థన చేయట్లేదండి. ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేయట్లా. బలహీనులు ఉన్న వారి కోసము, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారి కోసం, సమస్యలో ఉన్నవారి కోసం, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం.
ఏంటి రెండోది ఏంటంటే మీ అందరి కోసము ఏంటి వరుసన ప్రార్థన చేయడం. అవసరం వచ్చినప్పుడు ఎవరికి ఏ బాధ ఉందా, ప్రార్థన సహాయం కోరారు, ప్రార్థన చేశాను. తిరిగి అయా సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను నువ్వు దర్శించని, నువ్వు దీవించని, ఆశీర్వదించని, అంతవరకే. ఎందుకు తర్వాత దేవుడు పోయిన నెలలో మాట్లాడాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు అన్నాడు దేవుడు నన్ను. ఏ ప్రార్థన చేస్తూ ఉన్నావు అన్నాడు. ఒక వ్యక్తిని పంపించి నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలతో పాటు కూడా ఆయన కూర్చొని నేను మోకరించినప్పుడు నా ఎదురు అతను మోకరించాడు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన అంశాల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆయన ముందు ఉండేవాడు. ఏ ప్రార్థన చేసావు నువ్వు అని, ఏ ప్రార్థన నువ్వు చేసావు అని నన్ను అడిగితే, అయ్యా ఇదిగో సంఘం కోసం ఇలా ప్రార్థన చేశాను, అంశాలన్నీ చెప్పిన ఒక్కొక్కరి కోసము పేరు పేరున ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. సరి చేసుకున్నాను, చేయలేము. ఏకాంతమైన ప్రార్థన తెల్లవారుజామున 3 గంటల ప్రార్థన సమయం సరిపోవట్లేదు ఇప్పుడు చేయడానికి. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇప్పుడు మందిరంలో కాస్త కళ అనిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరంలో కాస్త కళ అనిపించింది. ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో ఇంకా దేవుని ఆశీర్వాదాలు ఇప్పుడు నుంచి మనం చూస్తాం. హల్లెలూయా. ఇప్పుడు నుంచి మనకు ప్రారంభమైంది. ఈ సంవత్సరంలో ఆశీర్వాదం అనేది ప్రారంభమైంది కనుక ఇప్పుడు నుంచి మన దేవుని ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాం. అలా ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు నాతో మాట్లాడినప్పుడు మీతో ఎందుకు మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడు దేవుడు? కొద్దిగా ప్రార్థన చేయకపోతేనే దేవుడు ఇట్లా ప్రార్థన చేయాలని మాట్లాడినప్పుడు నీ సమస్యల గురించి దేవుడు ఎందుకు మాట్లాడాడు? నీ పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడాడు? సంఘం కోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా ప్రార్థన చేస్తున్నావు, నీవు ఇలా కాదు ఇలా ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు నీ సమస్యల గురించి నీకు దేవుడు ఎందుకు తెలియపరిచాడు? కాకపోతే మనము ఆ అవగాహనలో లేము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ అవగాహనలో లేము. అందుకనే దేవుడు ఏంటంటే ఆ ఆశీర్వాదాన్ని మనకు దూరంగా చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ మిమ్మలను మీరు విమర్శించుకోనండి. హల్లెలూయా. మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. రెండవ మాట అక్కడ కింద ఉండి చదవండి, అక్కడ చూపిస్తాను నేను. క్రీస్తు 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 అర్థమైందిగా? హల్లెలూయా. అర్థమైంది కదా? ఇప్పుడు ఎవరిది తీర్పు? ఎవరి తీర్పు ఇది? దేవుడి తీర్పు, మనుషులది కాదు. మనుషుల తీర్పు ఏం చేసిద్దండి? ఓ పేద నేను రాజు అనుకున్నాడు. పేద నేను రాజు, నాకంటే గొప్పవాడిగా భూమి మీద ఎవరు లేరు అనుకొని తీర్పు తీర్చాడు. అరే వీడిని తీసుకువెళ్ళి సింహపు బోన్లో వేయరా అన్నాడు. సింహపు బోన్లో వేయరా వీడిని అన్నాడు. ఎవరి తీర్పు ఇది? ఎవరి తీర్పు ఇది? మనుషుల తీర్పు. వీళ్ళు సింహపు బోన్లో వేయరు అన్నాడు. అరే పిచ్చిన ఆయన, సింహము కంటే యూదా గోత్రపు సింహము నేను ఆయనలో ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఆయనలో ఉన్నానని ఆ సింహపు నోళ్లను, హల్లెలూయా, ఏం చేశాయి? మనుషుల తీర్పు అండి. దేవుని తీర్పు వచ్చిందనుక ఏ మనుషుడు తప్పిస్తాడా? షడ్రక్ మెషక్ అబేద్నెగోని కూడా తీర్పు వచ్చింది. ఏ తీర్పు వచ్చింది వారికి? అగ్నిగుండంలో వేయండి వీళ్ళకి అన్నారు. ఎక్కడ ఉన్నాడు ఆయన? ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే 4వ వాడుగానే ఉన్నాడు లోపల. హల్లెలూయా. ఏం చేశాయి మనుషుల తీర్పు? ఏం చేశాయి మనుషుల తీర్పులు? ఏమి చేయవు. ఏ మనుషుడు నీకు తీర్పు తీర్చినా ఏమి భయపడవలసిన అవసరం లేదు. ఆయన తీర్పులోకి వెళ్ళబోకండి. హల్లెలూయా. ఆయన తీర్పు ఎటువంటిది ఉంటుందో తెలుసా? సమయం లేదు. ఆయన తీర్పు ఎటువంటి ఉంటుందో తెలుసా? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? సొదొమ గొమొర్రా పట్టణము కాల్చబడిన సంవత్సరం ఇంకా లెక్కలోకి రాలా. మనవలో ఊహాన్ని బట్టి చెబుతుంటారు, ఇంకా రాలా. ఇప్పటికీ ఆ స్థలం మీద గడ్డి మొలవలా. మరి మన వంశంలో గడ్డి మొలుసుద్దా? గడ్డి మొలుసుద్దా? ఏందనుకున్నారు దేవుడు అంటే? అయ్యో మేము ప్రభుని ఎరిగామని బైబిల్ సంకలం పెట్టుకుంటే సరిపోద్ది అనుకున్నారా?
బాప్తిసం తీసుకోగానే మేము బాప్తిసం తీసుకొని అయిపోయింది అనుకున్నావా? వాక్యము మనలో ఉండాలి. హల్లెలూయా. వాక్యమును రక్షణ పొందిన తర్వాత బల్లలో చేయి వేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు విమర్శించుకోవాలి. ఆయన తీర్పు మామూలైన తీర్పు కాదు. అందరిలాగా మనము వెళ్తున్నామంటే మొన్న ఒక ఆయనేమో హల్లెలూయా. ఏది పెట్టుకున్న పోదో, చంప కొట్టుకోవడం కాదు, చంపని పగిలిపోయినా పోదు అది తీర్పు. హల్లెలూయా. ఏ చేసినా పోదో, నీకు నీవే విమర్శించుకోవాలి. ఇదిగో నా ప్రభువు నా కోసము రక్తాన్ని చిందించాడు, ఆయన నా కోసము మరణించాడు, నేను ఆయనకి ఏం కలిగి ఉన్నానో యోగ్యత నీలో ఉంటేనే, ఆ యోగ్యత నీలో ఉంటేనే నీకు ఆశీర్వాదం. లేకపోతే ఆయన ఎటువంటి తీర్పు? ఆయన తీర్పు ఎటువంటిది? భయంకరమైనది. ఆయన తీర్పు భయంకరమైనది, శక్తివంతమైన తీర్పు అది. నీవు ఎప్పుడైతే ఆయనలో ఉండగలుగుతావో ఆయన నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు ఆయన. హల్లెలూయా. ఆయనను ఎక్కడ ఉంచుతాడు? ఉన్నత స్థానంలో ఉంచుతాడు ఆయన. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీవు విమర్శింపబడినప్పుడు, నీలో ఉన్నప్పుడు, నీవు ప్రతి దానికి విమర్శించినప్పుడే ప్రభువులో నీవు యోగ్యత కలిగిన దానివి. అప్పుడే నీవు రొట్టె విరిచే యోగ్యత నీకు ఉంటుందండి. హల్లెలూయా. యోగ్యత నీకు ఉంటుందండి. రెండోది, అయ్యో యోగ్యత నీకు ఉంటుంది ఈ విమర్శించుకున్నప్పుడే. అయితే కొంతమంది రక్షణ పొందని వారు కూడా ఇటువంటి పరిస్థితి, అబ్బో బాప్తిసం తీసుకుంటే అంత కఠినమా అని కూడా మీకు వచ్చుది. బాప్తిసం తీసుకొని వారికి తీసుకుంటే అంత కఠిన శిక్ష, ఖచ్చితంగా కఠిన శిక్ష. తీసుకొని వారికి కూడా ఇంకా భయంకరమైన శిక్ష. దేవునికి స్తోత్రం చెప్పండి. రక్షణ పొందని వారికి ఇంకా భయంకరమైన శిక్షలు వస్తాయి. ఖచ్చితంగా నీవు ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువుని గురించి నీకు తెలుసుకున్న తర్వాత నీవు ఖచ్చితంగా నీవు రక్షణ పొందాలి. హల్లెలూయా. రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే ప్రకటన గ్రంథంలో భయంకరమైన శిక్షలు ఉన్నాయి రక్షణ పొందని వారికి. రక్షణ పొందని వారికి, బాప్తిసము పొందని వారికి ప్రకటన గ్రంథంలో చాలా సారాంశాలు సమయం లేదు. అయితే అక్కడ ఉన్న భయంకర ఉగ్రతలోని తప్పించాలంటే ప్రభు రక్షకుడు. హల్లెలూయా. రక్షణ పొందాలి అనే మాటకి అర్థం మార్కు సువార్తలో 16 అంటారు, నువ్వు నమ్మి బాప్తిసము పొందిన తర్వాత, హల్లెలూయా, నువ్వు నమ్మి బాప్తిసము పొందిన తర్వాత రక్షింపబడతావు. నువ్వు నమ్మి బాప్తిసము పొందకపోతే దేవుడు నీకు రక్షించడు. నీకు ఏమాత్రం రక్షించడు. నమ్మని వారికి శిక్ష అన్నాడు ఆయన. హల్లెలూయా. నమ్మని వారికి శిక్ష అన్నాడు. ఏ శిక్ష? ప్రకటన గ్రంథంలో ఉన్నాయి భయంకర శిక్షలు. ఇప్పుడు బాప్తిసము పొందిన వారికి ఏంటంటే శరీరం విడిచిన తర్వాత ఆత్మ ఒకటే శిక్ష ఉంటుంది. బాప్తిసము పొందని వారికి దేవుని రాకడ కానీ ఇప్పుడే వస్తే, దేవుని రాకడ ఇప్పుడే కానీ వస్తే రెండు వైపుల వారికి శిక్ష. శరీరం మీద భయంకరమైన ఆకాశములో నుండి వడగండ్లు వస్తాయి, మిడతలు వస్తాయి, విషపురుగులు వస్తాయి. వాళ్ళు చావాలని కోరుకున్నా కానీ వాళ్ళ ప్రాణం శరీరం నుంచి వెళ్ళదు. ఒక పురుగు కుట్టంగానే అబ్బా అంటావు, ఇంకొక పురుగు కుట్టనే అబ్బా అంటావు. ఈ పోటు తట్టుకోలేక నీవు చనిపోవాలని అపార్ట్మెంట్ పైకి ఎక్కి కింద దుంకినా నీ కాలు ఇరిగిపోయి పడి ఉంటావు, అంతేగాని ప్రాణం పోదు, అస్సలు పోదు. నీ శరీరము ముక్కలుగా అయిపోయి మొత్తం చిదిలిపోయినా, నీ శరీరం అసలు లేకుండా చిదిలిపోయినా మళ్ళా అత్తుకుంటూ ఉంటుంది.
అయస్కాంతంలాగా లబ్బర్లాగా అత్తుకుంటూ ఉంటుంది మళ్ళీ శరీరం, కానీ శరీరం ఎక్కడికి పోదు. అటువంటి భయంకర తెగులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. బాప్తిసము పొందిన వారు ఆయన శిక్షలో ఉండాలి. ఆయన శిక్షలో లేకపోతే ఆయన తీర్పు వచ్చింది. కనుక ఈరోజు దేవుడు మాట్లాడే మాట, మనకు అడ్డగిస్తున్న ఏదైతే ఉందో వాటిని తీసివేయాల. ముందు ఏదైనా కావచ్చు, వాటిని తీసేయాలి, దూరపరచాల. లేదంటే నీవు అయోగ్యురాలివే. దేవుడే పరీక్ష పెడతా ఉంటాడు, దేవుడే పరీక్షిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం, అయ్యా మేము ఈ నెల మొత్తం కూడా నేను మందిరంలో ఉండాలంటాం. 2 రోజులు ఉండవు, 3వ రోజు జంపు. హల్లెలూయా. అందుకోసం దేవుడు ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి ఇంకొక అంశం తీసుకెళ్దాం ఉన్నా, కానీ ఇంకా సమయం లేదు. కానీ ఒక వాక్యం చూపిస్తాను. ఈరోజు మరొక సందర్భం ఏంటంటే అంకుల్ గారిది జ్ఞాపకార్థం. హల్లెలూయా. అందుకని మనకు తెలిసిన వాక్యం అందరికీ సామెతల గ్రంథంలో ఉన్న మాట, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదము. హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదము. ఈరోజు కూడా ఆయనకి దేవుడు పిలుపునిచ్చాడు. ఆ పిలుపు అందుకున్న రోజు కాబట్టి ఆయనను కూడా మనము జ్ఞాపకము చేసుకొని ఆయన కుటుంబానికి కూడా దేవుడు ఆశీర్వదించేలాగున, ఆయన బంధువులకు, మిత్రులకు, సహోదరులకు అందరికీ దేవుడు ఆశీర్వదించేలాగున. ఎందుకంటే మనకు ప్రతి సందర్భంలో కూడా ఇంచుమించు సంవత్సరానికి ఒక 30 ప్రోగ్రామ్స్లు ఉంటాయి మన సంఘంలో. ఇటువంటివి ఉన్నాయా లేవా? జ్ఞాపకార్థ కూడిక కావచ్చు, కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు సంవత్సరం మొత్తంలో ఒక 30-40 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. ఇవన్నిట్లో కూడా వాక్యం వింటున్నాం. ఈరోజు కూడా ఆ వాక్యాలను, అంతకుముందు విన్న వాక్యాలను మనము ప్రచారం చేసుకొని ఒక వాక్యాన్ని మనం తీసుకుందాం. ఎక్కడంటే కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 47వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. చదవండి త్వరగా. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవరు? పాతాళము ఒక వశము కాకుండా తనను తాను తప్పించుకున్నవాడెవడు? ఇక్కడ మనం ఒక్క 2 విషయాలు ఉన్నాయి. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో మరణమును చూడక బ్రతుకు నరుడెవరు లేరు. అయితే 2 మాట అన్నాడు ఏంటంటే, పాతాళపు యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకునేవాడు లేడు. డబ్బులు ఉన్నాయా? 1 కోటి రూపాయలు, 10 కోట్లు ఉన్నాయా? 100 కోట్లు ఉన్నాయా? ఇది తీసుకెళ్ళి బాప్తిసము తీసుకోకుండా ఆ 10 కోట్ల రూపాయలు వచ్చి మందిరంలో పెట్టేసేసి పాతాళం నుంచి తప్పింపబడతావేమో చూద్దాం. పాతాళం నుంచి తప్పింపబడతావా? ఛాన్స్ లేదు. నీకాడ ఎంత డబ్బు కావచ్చు, నీకు ఎంత జ్ఞానము కావచ్చు, ఎంత జ్ఞానము నీలో ఉండవచ్చు, నువ్వు ఎంత జ్ఞానవరాలు ఉండవచ్చు, కానీ పాతాళపు వశములో నుండి తనను తాను తప్పించుకునేవాడు ఏ నరుడనో లేడు. హల్లెలూయా. అందుకనే ఆ పాతాళపు వశములో నుండి తప్పించాలి అంటే ఎవరి వల్ల అయితే? దేవుడికి ఒక్కడికే సాధ్యం అది. హల్లెలూయా. దేవుడు ఒక్కడికే సాధ్యము. కనుక నువ్వు పాతాళపు వశములో నుండి నువ్వు తప్పింపబడాలి అంటే ప్రభు చేతిలోకి రావాలి. ప్రభు చేతిలోకి వచ్చి ఏం చేయాలి? నువ్వు నమ్మి బాప్తిసము పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడే నీవు పాతాళపు వశంలో నుండి తప్పింపబడతావు మాత్రమే. కానీ నీ అంతటా నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, నీకు ఎంత జ్ఞానము ఉన్నా అదంతా కూడా సున్నాయే. అదంతా సున్నాయే. కనుక మనము జాగ్రత్తగా ఇటువంటి వాక్యాలను ధ్యానించి వాక్యానుసారంగా మనము ఉండగలిగితే దేవుడు మన అందరినీ కూడా ఆయన ఉన్నత స్థానంలో ఉంచుతాడు. హల్లెలూయా.
అందున ద్వితీయోపదేశ కాండంలో అన్నాడు, మీరు నాకు ఎటువంటి వారై ఉన్నారు, ఎటువంటి వారై ఉన్నారు, స్వకీయ జనముగా ఉన్నారు మీరు. హల్లెలూయా. స్వకీయ జనముగా అంటే ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఆయన మనలను ఎంచుకొని ఉన్నాడు కనుక ఆ ప్రాముఖ్యమైన విషయాలలోనే మనము కొనసాగుదాం. హల్లెలూయా. ఆ ప్రాముఖ్యమైన సమయంలోనే కొనసాగదాం. ఇంకొక మాట ఏంటంటే, సంస్కారానికి తగిన మాట ఏంటంటే, ఈ బలను చేయవేయటానికి ఎవరు పడితే వాళ్ళు వేయటానికి లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళు అనేకులు వాళ్ళు ఫలారం అని పంచుతూ ఉంటారు, వాళ్ళు పంచుతారు. కానీ దేవుడు మనకు ఫలారంగా ఇచ్చింది ఇదే. హల్లెలూయా. ప్రసాదంగా ఇచ్చింది దేవుడు ఇదే మనకి. వాళ్ళేమో అది పంచుకుంటారు, కానీ అది ఎవరికైనా పంచవచ్చు, కానీ ఇది మాత్రము ఉందా? ప్రార్థనలకు వస్తూ ఉన్నా, నీవు ఎంత పెద్ద విశ్వాసురాలు ఉన్నా రక్షణ పొందకపోతే ఈ అర్హత నీకు లేదు. హల్లెలూయా. ఈ అర్హత పొందిన మనకు ఇది ఎవరికి కూడా దేవుడు ఇవ్వవద్దన్నాడు తెలుసా? ఇందులో ఉన్న అంతఃశక్తి ఇది, అంతఃశక్తి ఇది ఆయన ఇచ్చింది మనకు. కనుక దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకొని, ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధమై ఉండి అయోగ్యంగా ఉండకుండా యోగ్యత కలిగి మనము ఆ శరీరాన్ని పూడ్చుకునే వారిగా ఉండి ఆయన ఆశీర్వాదం పొందుదాము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.